హాయ్, వెల్కమ్ టు వడ్డీ వ్లాగ్స్. బోయినపల్లి మార్కెట్కి వచ్చేసి ఈరోజు మామిడికాయ పచ్చడి పెడదాం అనేసి మ్యాంగోస్ కొన్నాము. ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్ అయింది. అక్కడ ఒక 25 మ్యాంగోస్ తీసుకొని అక్కడే కట్ చేయించాను. ఒక్కొక్క మ్యాంగోకి 5 రూపీస్ తీసుకున్నారు కట్ చేయడం కోసము. తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి కొంచెం తుడిచి ఆరబెడదాం అనేసి తీసుకొని వచ్చాను. మామిడికాయ తీసుకొచ్చినాక కొంచెం పచ్చి ఉంటుంది కదా, సో పాడేది అనేసి ఈ క్లాత్తో తుడమని చెప్పారు. సో అందుకే తుడుస్తున్నాను. తుడిచి కొంచెం ఫ్యాన్ కింద పెట్టాలంట. దీంట్లో మధ్యలో జీడికి సంబంధించిన ఇది ఉంటుంది, ఇది ఉంటే పచ్చడి పాడైపోతుందని తీసేయాలి. ఒక్కొక్కటి చూసుకుంటూ చాలా జాగ్రత్తగా తుడిచి పక్కకు పెట్టమన్నారు. పెట్టేస్తున్నాను. మా అత్తమ్మ వచ్చినాక పచ్చడి పెట్టడానికి స్టార్ట్ చేస్తాను. ఇక మామిడికాయ ముక్కలన్నీ ఆరిపోయాక మా అత్తమ్మ అన్నీ రెడీ చేసింది పచ్చడి కోసము. ఇవి మా అత్తమ్మ. హాయ్ పదే ఆల్రెడీ అయిపోయింది, జస్ట్ ఇప్పుడు నేను ఇంట్రడక్షన్. ఇక్కడ అల్లము అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వుల పొడి, ఉప్పు, ఆవు పొడి ఇవన్నీ పచ్చడి కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. నేను 2 రకాల పచ్చళ్ళు చేస్తున్నాను. ఒకటేమో ఆవు పచ్చడి, ఇంకోటేమో నువ్వుల ఆవకాయ పచ్చడి. 2 రకాలు చేస్తున్నాను. అయితే నేను కప్పుతో కొలుచుకుంటున్నాను. ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటాను. దాని ప్రకారం ఒకటి ఆవు పచ్చడి, ఇంకొకటి వచ్చేసి నువ్వుల 3 మ్యాంగో పౌడర్. పచ్చడికి స్పెషల్గా 3 మ్యాంగో పౌడర్ బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మామూలుగా వేరే పచ్చళ్ళు కూడా వేస్తావు కదా? వేరే పచ్చళ్ళు కూడా దోసకాయ, టమాటా పచ్చళ్ళు కూడా నేను 3 మ్యాంగో వాడతాను. సో మీరు మామిడికాయ పచ్చడి అది కాదు, ఏ పచ్చడి పెట్టాలనుకున్నా 3 మ్యాంగో పచ్చడి యూజ్ చేయండి. ఏంటి చాలా రుచికరమైన పచ్చడి. ఆయిల్ వచ్చేసి పల్లి నూనె పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. అందుకనేసి పల్లి నూనె స్పెషల్గా తెప్పించాను మేము. మాకు కిరాణా షాప్ ఉంది. ఈ నూనె ఏదైనా స్పెషల్గా వేరే బయటకు వెళ్ళి మరీ తెప్పించాను. మనకు తెలియాలి కదా ఆడియన్స్కి. మాకు మన కిరాణా షాప్ ఉన్నా కూడా బయట తెస్తున్నామంటే దీనికి స్పెషల్ తెలియాలి. నువ్వుల పొడి నేను ఇంతవరకు నువ్వుల పొడి పచ్చడి మా మమ్మీ వాళ్ళు ఎవరు చేసినప్పుడు చూడలేదు. ప్రతిసారి ఎలా ఉండదు. నేను దీనికి నువ్వుల పొడికి నువ్వుల పచ్చడి, మామిడికాయ పచ్చడికి నువ్వుల పొడి నువ్వుల పచ్చడిలో ఆవు పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. ఇందులో ఇప్పుడు ఒక ఫుల్ బాగుంది. ఎందుకో పచ్చడి ఆవకాయ కావాలి. ఇంకొంచెం సాల్ట్ వచ్చేసి ఇది మనం ఆవుకును మిక్సీ పట్టి యూజ్ చేస్తున్నాము. ఇది గర్ల ఉప్పు వేస్తే మంచిది, పచ్చడిలో మంచిది కాబట్టి అది దీన్ని మిక్సీ పట్టి దీన్ని వాడుతుంది. దీనికి కొంచెం నువ్వుల దానికి ఉప్పు తక్కువ వాడుతుంది. ఎందుకంటే క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం దీన్ని తక్కువ వేసుకుంటున్నాను. కారం కొంచెము ఈ మొత్తం పచ్చళ్ళకి 1/2 కేజీ మొత్తం వేస్తామా? లేదు, ఒక 2 బౌల్ వేస్తాం. లీర పడుకుని లేచేలోకి ఇవన్నీ చేసేయాలనేసి, లేకపోతే ఇప్పుడు అంతా మీద పడేసుకోవడం కారం కదా భయం. చూడండి ఎంత రెడ్ కలర్ అంటే 3 మ్యాంగోకి 2 కప్పులు వేస్తున్నాను. దీనికి యాక్చువల్గా నువ్వుల పచ్చడికి నువ్వులు ఆవాలతోనే అదో టేస్ట్ ఉంటుంది, కానీ కారం వేసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం అంటే మామూలు కారం వేయరా దానికి? వేయరు, కానీ నేను వేస్తున్నాను కొద్దిగా. ఆయన కారం లేకపోతే తినబుద్ధి కాదు మనకి. మన తెలంగాణ అంటేనే కారం తినాల్సింది, అంతే కదా. నీకు కొంచెం ఆయిల్ పసుపు వేయి. చూపి అక్కడ వీడియోలో పసుపు వేస్తున్నాను కొద్దిగా.
ఎమ్మి ఎమ్మి పచ్చడా. ఓకే నూనె వేసి. చాలు చాలు చాలు. పోయి పోయి. అది ఒక పాట పాడవా? పచ్చడి మామిడికాయ పచ్చడి చూడరా రుచి ఎంతో బాగుంది. ఆవకాయ మామిడికాయ పచ్చడి రెండోయి మా వేడుక చూడరా. ప్రిపేర్ చేసినారా? పాట ఉందా? రిమిక్స్ మమ్మీ. బాగుంటుందండి మామిడికాయ పచ్చడి. నోరు చూస్తుంటుంది, నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అని ఆరాట పడుతున్నాము. పచ్చడి అంటే అంతే. ఇప్పుడు మంచిగా పచ్చళ్ళకి అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకొని ఇంకా పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇంకొంచెం ఆయిల్ దీనికి చాలు కాదు. మనం ఆయిల్ వేడి చేసుకొని చల్లార్చుకొని ఇందులో కలుపుకోవడంతో ఇక మామిడికాయ పచ్చడి తయారైపోతుంది. ఆహా ఆహా ఏమి రుచి తినగా మైమరిచి మామిడికాయ పచ్చళ్ళు చూస్తుంటే నోరూరి. నువ్వుల వాసన చాలా గువాలిస్తుంది. వాసన మామిడికాయ కంటే గొంగుల వాసన మంచిగా వాసన అవుతుంది. ఇప్పుడంతా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఇక్కడికి ఆపేసి మనము పొయ్యి దగ్గర స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ వేడి చేసి ఇప్పుడు ఆవకాయకి ఒక 1/2 kg ఆయిల్ మూకుల్లో వస్తున్నాను. ఒక 1/2 kg అంతా 1/2 kg అంటే మన తూకం ఏం లేదు అందా? చాలు. ఇందులో ఒక 1/4 kg అంటే కింద ఘాటు వచ్చేసి. ఓకే వీడియో కవర్ మంచిగా మంచిగా కనబడాలి. మీరు మంచిగా ఉంటే మంచిగా కనబడతారు. నేనేం చేసి ఉంది కానీ మాకేంది అందంగా లేకున్నా అందంగా తీయడమే కెమెరామ్యాన్ ఏంటి లక్ష్యమా? లక్ష్యమా? కెమెరామ్యాన్ లక్ష్యం. ఓకే ఇప్పుడు అత్త పక్కన ఉండగానే శ్రవంతి చూడండి ఎంత బుద్ధిమంతురాల్లాగా యాక్టింగ్ చేస్తుంది. నిజంగా బుద్ధివంతురాలని మన ఈ బుద్ధివంతురాలాగా సందర్భంగా మా మనవరాలు లేవనందుకు అదొక చాలా సంతోషం. లేకపోతే అందులో చేయబెడుతుందా ఇంకా చేయబెడతాను ఒక 100 వెనకాల ఉండాల్సి వస్తుంది. పాపం లేరా చూడు నాన్న ఏమంటుందో నిన్న. నాన్నమ్మని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మంచిగా ఆయి కూడా బాగా చల్లారినాక గోరువేచి ఉన్నప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. నూనె వేడిగా ఉన్నప్పుడు ఇందులో ఇంకా అల్లం పేస్ట్ లాంటివి ఏం వేడి. ఇప్పుడు ఓన్లీ ఏం వేసినామో నూనె వేడయ్యాక ఓన్లీ ఆవ పొడి జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి. మా దగ్గర ఇప్పుడు లేదు, మిక్సీ పాడైపోయింది. మా అత్తమ్మ దగ్గరికి పోయి మళ్ళీ వేయించుకురావాలి అంటే పట్టుకొని రావాలి. సో అంత టైం లేదనేసి వేసేసిన ఒట్టి జీలకర్ర వేసేసిన. మొత్తం పూర్తిగా చల్లగా కావాలి. చల్లగా అయినాక మళ్ళీ నెక్స్ట్ వీడియో కవర్ చేసేస్తాం. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఇప్పటికిప్పుడే నేను తయారు చేసి తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఆవకాయ పచ్చడి ఇంకా రుచిగా మారుతుంది. ఇది నువ్వుల పచ్చడి ఉన్నప్పుడు అల్లం వేసి కలుపుకొని మంచిగా కలిసేలా ఇందులో వేసేసుకొని ఇది ఓకేనా? ఆయిల్ ఎక్కువైంది. మంచి రెడ్ యమ్మీ. అన్నం రెడీయా? ఎస్ వేడి వేడి రైస్. ఎస్ మంచిగా ఇది పచ్చళ్ళు అన్నీ కలిసేలా మంచిగా కలుపుకొని ఇందులో నవ్వుతుంది. ఇది మూత పెద్దది ఉందా మన దగ్గర? ఇందులో ఎందుకు జాడీలు వెంటనే ఎత్తేస్తారు కదా. మళ్ళీ దాంట్లో అన్నం కలుపుకొని తినొద్దా? ఓకే జాడీలు వేసేద్దాం. ఇది ఏంటి? అల్లం పచ్చడా? ఇది అల్లం ఆవకాయ పచ్చడి. ఆవకాయ అల్లం. ఇది ఆవకాయ అల్లమా? ఇది నువ్వుల పచ్చడి. ఇది ఆవాల పచ్చడి. ఇది ఆవల పచ్చడి. ఆవాల పచ్చడి కాదు, ఆవకాయ ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అలాగే ఎమ్మీగా ఉంది. సూపర్ సూపర్.
మొత్తానికి పచ్చడి అయిపోయింది. ఇది జాడీలో పెడితే ఎక్కువ రోజులు కలర్ మారదు అనేసి పెడతాం కదా. గాడిలో మంచిగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అనేసి ఇదివరకు జాడీలు వాడుతుంది. ఈ మధ్యలో ఎక్కువ మంది ప్లాస్టిక్ వాడుతున్నారు. ఓకే శాంతి, మమ్మీ జాగ్రత్త, మిర్రర్ జాడీ మీ కష్టము వృధా కానివ్వకండి. ఓకే మొత్తానికి అయిపోయి ఇంకా జాడీలోకి ఎత్తేసి ఇది ఒక జాడీ అయిపోయింది. ఇవి 2 సీసాలు నిండిపోయాయి మొత్తం. గాడిలో వచ్చేసి ఆవకాయ పచ్చడి సరిపోయింది. 2 సీసాలలో నూనె పచ్చడి. ఇది ఒక 3 days తర్వాత 1 week తర్వాత మళ్ళీ 3 days తర్వాత ఊరిపోతుంది మంచిగా. 3 days ఇప్పుడు ఈ పచ్చడి తింటే టేస్ట్ ఉండదు, పుల్లగా ఉంటుంది. సో 3 days తర్వాత చూసి ఉప్పు అన్ని తక్కువ లేదా చూసుకొని ఒకసారి కలిపి ఏమైనా తక్కువ అయితే మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టి కరెక్ట్ 1 week తర్వాత తింటే కనుక ఈ మొక్క టేస్ట్. అప్పుడప్పుడు కలుపుకునేటప్పుడు తడి లేకుండా చూసుకోవాలి. లేకుంటే తడి తగిన అనుకో ఆవకాయ పచ్చడి ఖరాబ్. నెక్స్ట్ వచ్చేసి మన అమ్మ చేతి ఆవకాయ పచ్చడి అంటారా. ఇక్కడ అమ్మ చేతి ఓకే మోహన్కి అమ్మ చేతి ఆవకాయ పచ్చడి, నాకు అక్క చేతి ఆవకాయ పచ్చడి. చాలా రోజులు అవుతుంది అనుకుంది. చూడు ఇది తినేస్తుండ్రు మేమే. ఇంకే వేడి వేడి అన్నము ఆవకాయ కారంలో. ఇది మనం కలుపుకొని తింటే అస్సలు బాగుంటుంది. పెద్దవాళ్ళు మనం కలిపి ముద్ద ఇస్తేనే తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో ఇది ఉంటే బిర్యానీ కూడా పక్కన పెట్టి ఫస్ట్ ఇదే తింటుంది. నన్ను కెమెరామెన్ చేసి ఇవ్వండి తీసాడు. పెట్టాలా? పర్లేదు నేను తింటాను. ఆవకాయ పచ్చడి కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.